Hello everyone, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో we are going to discuss about the important MCQs related on the subject nursing education. అందులో learning teaching process and method of teaching టాపిక్స్ మీద MCQs కవర్ చేశాను. ఓకే, ఏమంటారు, కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు వర్డ్స్, బట్ దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలుగు మీడియం. ఎందుకంటే వాళ్ళే చాలామంది సైకాలజీ వీడియో పెట్టినప్పుడు కూడా కమెంట్స్ చేశారనమాట, కొంచెం డిఫికల్ట్గా ఉందని. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటిదనంటే, మీరు ఇక్కడ జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఆ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ చూడంగానే రిమైండ్ అయినట్టు. ఎందుకంటే మనకు అక్కడ వెళ్ళి క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఆ ఎంసీక్యూస్లో ఏది కరెక్ట్ అవుతుంది అని తెలిస్తే మీకు చాలు. అలాంటి మైండ్ సెట్తో ఉంటే యూ క్యాన్ అటెంప్ట్ ద ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? సో డోంట్ వరీ, డోంట్ బీ ప్యానిక్. మనం అన్నీ నేర్చుకున్నాం, ప్యానిక్ అవ్వడం వల్ల ఉన్నవి కూడా మనము మర్చిపోతాం. కాబట్టి ప్యానిక్ అవ్వకండి. ఓకే, కాన్ఫిడెంట్ లెవెల్ తోటి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. The first question is, what is the first step in teaching learning process? Teaching learning process lo first step ఏంటిది అని అడిగారు. So here the options they have given: planning, assessment, evaluation, feedback. Did you guess the answer? It's an option B, assessment. So chronological order ఏంటిది? First assessment, then planning, then evaluation, then feedback. So ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో chronological order చెప్పాను. So here B is the correct answer. First step is assessment. The next question, which of the following is not a characteristic of learning? కింద ఉన్న క్యారెక్టర్స్లో లర్నింగ్కి సంబంధించింది కానిది ఏది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: యాక్టివ్ ప్రాసెస్, గోల్ ఓరియంటెడ్, యాక్సిడెంటల్, కంటిన్యూస్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ యాక్సిడెంటల్. ఓకేనా? సో లర్నింగ్ ఇట్ షుడ్ బి యాక్టివ్ ప్రాసెస్, గోల్ ఓరియంటెడ్, అండ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆల్సో. లర్నింగ్ యాక్సిడెంటల్గా అయితే అవ్వదు కదా. So C is the correct answer. The next question, the most effective teaching occurs when the content is, అంటే టీచింగ్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: కాంప్లెక్స్, సింప్లిఫైడ్, రెలెవెంట్ టు ద లర్నర్, బ్రాడ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, రెలెవెంట్ టు ద లర్నర్. అంతే కదా. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్కి సైన్స్ చెప్తేనే తను అది ఎఫెక్టివ్గా ఉంటుంది, తను ఏం చదువుకోవాలనుకుంటున్నాడో తనకు తగ్గట్టుగా చదువు చెప్తున్నారు. అదే మ్యాథ్స్ చెప్తే రెలవెంట్గా ఉంటుందా? ఉండదు కదా. సో దట్స్ ద మీనింగ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ లర్నింగ్ ఇన్వాల్వ్స్ మూవింగ్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్? కింద ఇచ్చిన ఏ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది సింపుల్ నుంచి కాంప్లెక్స్కి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రిన్సిపల్ ఆఫ్ రెడీనెస్, ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సర్సైజ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెషన్. అంతే కదా, సింపుల్ టు కాంప్లెక్స్, like LKG, UKG, first, second, it's like a progression anamata. So C is the correct answer. The next question, the concept of learning through observation and imitation is proposed by which theory? ఏ థియరీ అబ్జర్వేషన్ నుంచి ఇమిటేషన్ నుంచి నేర్చుకునేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: సోషల్ లెర్నింగ్ థియరీ, బిహేవియరల్ థియరీ, కాగ్నిటివ్ థియరీ, కన్స్ట్రక్టివిస్ట్ థియరీ. Did you guess the answer? It's an option A, సోషల్ లెర్నింగ్ థియరీ. అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్ని చూసి పేరెంట్స్ ఏం చేస్తారో అది ఇమిటేట్ చేయడం, అబ్జర్వ్ చేయడం, సొసైటీ అనమాట. ఓకే, సో వాల్యూస్ అయినా ఎథిక్స్ అయినా దట్ ఆల్ విల్ కమ్ అండర్ ద సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ టీచింగ్ ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై?
జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పయాజెట్, వైగాట్స్కీ, స్కిన్నర్, బండూరా. Did you guess the answer? It's an option B, Vygotsky. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటిదనంటే ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలది ఏవైతే అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్ గైడెన్స్ తోటి వాళ్ళు లెర్నింగ్ ఎబిలిటీ అనేది కొంచెం నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఆ స్కిల్స్ లేకపోయినా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ టీచర్ దే విల్ డూ ఇట్, బట్ దే కాన్ డూ ఇట్ ఇండిపెండెంట్లీ చేయలేరు అనమాట. ఇంకా అంటే విత్ ఎగ్జాంపుల్ అంటే మ్యాథ్స్ అంటే చైల్డ్ సింప్లీ సబ్ట్రాక్షన్స్, అడిషన్స్ చేయగలుగుతాడు, కానీ క్యారీయింగ్, బారోయింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ ఎలా తీయాలి అనేది తెలియదు. సో అది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ టీచర్ దే క్యాన్ డూ ఇట్. సో that type of teaching is called zone of proximal development. The next question, what is the primary role of a teacher in learner-centered education? Learner-centered education lo teacher role ఏంటిదని అడుగుతున్నారు. So here the options they have given: authority figure, facilitator, knowledge provider, controller. Did you guess the answer? It's an option B, ఫెసిలిటేటర్ అంటే ఇంతకుముందు అంటే ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది, ఇట్స్ లైక్ వన్ టీచింగ్ మెథడ్, లెక్చరర్ అనమాట, డైరెక్ట్గా చెప్పేయడము పిల్లలు నేర్చుకోవడం అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు లెర్నర్ సెంటర్ ఎడ్యుకేషన్లో ఏంటిదంటే ద టీచర్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ ఫెసిలిటేటర్. వాళ్ళు జస్ట్ స్టూడెంట్కి హెల్ప్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే చైల్డే డెవలప్ చేసుకోవాలి, లైక్ ది క్రిటికల్ థింకింగ్ ప్రాసెస్ అయినా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అయినా ఏదైనా జస్ట్ దే విల్ హెల్ప్ ఇట్, బట్ చిల్డ్రన్ ఓన్లీ విల్ డూ ద ఎవ్రీథింగ్. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ కాల్డ్ ద ఫెసిలిటేటర్. ద నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్ షుడ్ బి అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వేగ్, స్పెసిఫిక్, ఛాలెంజింగ్, కాంప్లెక్స్. Did you guess the answer? It's an option B, specific. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనము బీపీ నేర్చుకుంటున్నాం అనుకో, దాని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి, దాని కఫ్ని ఎలా ప్రాపర్గా టైఅప్ చేయాలి, సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ది సౌండ్ ఎక్కడ వినాలి, దీస్ ఆర్ ద స్పెసిఫిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ వేగ్ ఆర్ ఛాలెంజింగ్. B is the correct answer. The next question, the feedback in teaching learning helps in. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఫీడ్బ్యాక్ దేనికి హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ లెర్నింగ్, పనిష్మెంట్, డీమోటివేషన్, ఇంట్రడ్యూసింగ్ న్యూ టాపిక్స్. Did you guess the answer? It's an option A, reinforcement of learning. So ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఈదర్ గుడ్ ఆర్ ఎ బ్యాడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట లెర్నింగ్లో. ఓకే, ఇట్ మే బీ ఇన్ ఎ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఆర్ ఎ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్, బట్ ఇట్ విల్ బీ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఈజ్ నోన్ యాజ్. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు, మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్లోనే ఇంటిగ్రేటింగ్, అందులో న్యూ ఇన్ఫర్మేషన్ని ఇంటిగ్రేట్ చేయడం అంటే ఇన్వాల్వ్మెంట్ చేయడం. So what we call that process? So here the options they have given: adaptation, assimilation, accommodation, modification. Did you guess the answer? It's an option B, assimilation. Okay, adaptation ante entidi, adjust or modifying the behavior. Accommodation ante మోడిఫైయింగ్ ద వన్స్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట, ఏదైతే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని మోడిఫై చేయడం. అడాప్టేషన్ అంటే బిహేవియర్ని మోడిఫై చేయడం. దెన్ మోడిఫికేషన్ అంటే ఏంటిది, మేకింగ్ చేంజెస్ అండ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద బిహేవియర్. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ద మోడిఫికేషన్. అండ్ ఇవన్నీ దేంట్లో అంటే దీస్ ఆర్ ఆల్ కాగ్నిటివ్ డెవలప్మెంట్స్ అంట. డెవలప్మెంట్స్ ఇవి ఇండివిజువల్ గ్రో అవ్వడానికి, అడాప్ట్ అవ్వడానికి, ఎన్వైర్న్మెంట్కి దానికి హెల్ప్ చేస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టీచర్ సెంటర్ మెథడ్ ఆఫ్ టీచింగ్? కింద ఇచ్చిన వాటిలో టీచర్ సెంటర్ మెథడ్ ఏది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ లెక్చర్ మెథడ్,
group discussion, project method, case study. Did you guess the answer? It's an option A, lecture method. The next question, in problem based learning, the main focus is on problem based learnings లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సాల్వింగ్ థియరటికల్ ప్రాబ్లమ్స్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, మెమరైజేషన్, లెక్చర్ నోట్స్. Did you guess the answer? It's an option B, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, అలా ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్. మన నర్సింగ్ది రిలేటెడ్ అయినా కూడా లైక్ హెల్త్ కేర్ ఎలా తీసుకోవాలి, లైక్ ప్రాబ్లమ్ బేస్డ్, ఒకరికి ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని మనం ఎలా క్యూర్ చేయాలి, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్. ద నెక్స్ట్ క్వశ్చన్, డెమాన్స్ట్రేషన్ యాజ్ ఎ టీచింగ్ మెథడ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ వాట్? అంటే డెమాన్స్ట్రేషన్ యాజ్ ఎ టీచింగ్ మెథడ్ కింద ఇచ్చిన వాటికి దేనికి సూట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టీచింగ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, డెవలపింగ్ సైకోమోటార్ స్కిల్స్, ఎంకరేజింగ్ క్రిటికల్ థింకింగ్, డెవలపింగ్ యాటిట్యూడ్స్. Did you guess the answer? It's an option B, developing psychomotor skills. ఓకేనా, సో సైకోమోటార్ స్కిల్స్లో ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది, మెంటల్ ప్రాసెస్ ప్లస్ ఫిజికల్ మూమెంట్స్. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐఎం ఇంజెక్షన్ మెథడ్. సో ఐఎం ఇంజెక్షన్ మనం ఎలా ఇవ్వాలి, ఏ యాంగిల్లో ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. సో దీనికి ఓన్లీ లెక్చర్ మెథడ్ అయితే సరిపోదు, యూ హ్యావ్ టు నో ద డెమాన్స్ట్రేషన్ ఆల్సో. So like that, B is the correct answer. The next question, which teaching method is most effective for small group discussion? Small group discussion లో ఏ టీచింగ్ మెథడ్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సెమినార్, ట్యుటోరియల్, సింపోజియం, వర్క్షాప్. Did you guess the answer? It's an option B, tutorial. The next question, which method encourages the highest level of student participation? Student participation highest లెవెల్లో ఏ మీన్స్ ఏ మెథడ్లో ఉంటుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ లెక్చర్, రోల్ ప్లే, గ్రూప్ డిస్కషన్, వీడియో ప్రెజెంటేషన్. డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్. Did you guess the answer? It's an option C, group discussion. The next question, in clinical teaching, which method is commonly used for patient care demonstration? సో క్లినికల్ టీచింగ్లో పేషెంట్ కేర్ డెమాన్స్ట్రేషన్లో ఏ మెథడ్ ఎక్కువగా యూస్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ రోల్ ప్లే, కేస్ మెథడ్, బెడ్ సైడ్ క్లినిక్, లెక్చర్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, బెడ్ సైడ్ క్లినిక్. ఓకే, రోల్ ప్లే కమ్యూనిటీస్లోనే మనం ఎక్కువగా యూస్ చేస్తాం. కేస్ మెథడ్ అంటే అది డీటెయిల్ స్టడీ అనమాట, అనాలిసిస్ ఆఫ్ ద వన్ కేస్ ఇన్ డీటెయిల్. ఓకే, లెక్చర్ యూ ఆల్రెడీ నో. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ దట్ అలౌస్ స్టూడెంట్స్ టు లెర్న్ బై డూయింగ్ ఈజ్ కాల్డ్? అంటే స్టూడెంట్స్ ఒక టీచింగ్ చేయడం వల్ల నేర్చుకునేది మెథడ్ని ఏమంటారు అని అడుగుతున్నారు. So the options they have given simulation, lecture, discussion, brainstorming. Did you guess the answer? It's an option A, simulation. Okay, అందులో చేయడం వల్ల నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నర్సింగ్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మనం ఇంజెక్షన్స్ లేక కార్డియాక్ సిపిఆర్ అవన్నీ ఎన్ని మెథడ్స్లో లైక్ లెక్చరర్ మెథడ్గా నేర్చుకున్నా కూడా అంటే మీరు చేసే వరకు కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండరు. ఓకేనా, సో దట్స్ ద కాల్ ద లైక్ బై డూయింగ్, లెర్నింగ్ బై డూయింగ్. The next question, which of the following is an advantage of the lecture method? Lecture method the advantage ఏంటిది కింది వాటిలో అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ passive learning, economical for large groups, encourages interactions, time consuming. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఎకనామికల్ ఫర్ లార్జ్ గ్రూప్స్. అంటే ఇప్పుడు లార్జ్ గ్రూప్స్ వాళ్ళకి టీచింగ్ చేయాలంటే లెక్చర్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దెమ్.
The next question, in nursing education, which method is used to simulate real life clinical situations? ఓకేనా, రియల్ లైఫ్ క్లినికల్ సిచ్యువేషన్స్ని నేర్చుకోవాలంటే ఏ మెథడ్ ఈస్ ద గుడ్ ఫర్ ద నర్సింగ్ ఎడ్యుకేషన్? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ లెక్చర్, డెమాన్స్ట్రేషన్, రోల్ ప్లే, సిమ్యులేషన్. ఇందాకే మనం డిస్కస్ చేసాం దీని గురించి. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ డి, సిమ్యులేషన్. ఎంత మీరు టీచింగ్లో నేర్చుకున్నా కూడా ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలి, ఒక పేషెంట్ కేర్ నేను తీసుకోగలుగుతానంటే దట్ ఈస్ ఓన్లీ సిమ్యులేషన్. యూ హ్యావ్ టు లర్న్ బై డూయింగ్. వితౌట్ డూయింగ్ యూ కాంట్ లర్న్ ఎనీథింగ్ ఇన్ ద nursing. The next question is strategy that provides immediate feedback in learning process is called. అంటే ఇమీడియట్లీ ఒక టెస్ట్ పెట్టంగానే ఇమీడియట్ ఫీడ్బ్యాక్ రావడానికి, అయితే రిజల్ట్ రావడానికి ఏమంటారు ఆ ప్రాసెస్ని అని అంటున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్, పియర్ రివ్యూ, డిస్కషన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఫార్మేటివ్ అసెస్మెంట్. ఎగ్జాంపుల్ అంటే క్విజ్, పోలింగ్, సో దట్ ఆల్. సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటే లైక్ లాంగ్ టైం తర్వాత ఫీడ్బ్యాక్ రావడం, లైక్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఎగ్జామ్స్ది, ఎండ్ ఆఫ్ టర్మ్ ప్రాజెక్ట్స్ రిజల్ట్స్, అవన్నీ విల్ కమ్ అండర్ ద సమ్మేటివ్ అసెస్మెంట్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్ ఎంఫసైజెస్. అంటే మోటివేషన్ ప్రిన్సిపల్స్ లెర్నింగ్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది స్టూడెంట్ ఎంగేజ్మెంట్లో ఇన్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఎక్స్ట్రిన్సిక్ రివార్డ్స్, ఇంట్రిన్సిక్ ఇంట్రెస్ట్, బోత్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, నో మోటివేషన్ రిక్వైర్డ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, బోత్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇవి టూ మోటివేషన్స్ విల్ ఎఫెక్ట్ ద స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అనమాట. సో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఎలా ఉంటుంది? బై గివింగ్ ద రివార్డ్స్, ప్రైజెస్, ఓకే, క్లాపింగ్ ఇన్ ద క్లాస్, టెల్లింగ్ గుడ్. సో ఇవన్నీ ఎక్స్ట్రిన్సిక్ రివార్డ్స్ అనమాట, మోటివేట్ అవ్వడానికి లెర్నింగ్లో. ఇంట్రిన్సిక్ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఓకేనా, ఫీలింగ్ గుడ్ to doing that. Okay, so that is called the intrinsic motivation. The next question, what is the main objective of student centered teaching? So student centered teaching, the main objective ఏంటిదని అడిగారు. So here the option they have given, delivering content quickly, encouraging critical thinking, ensuring discipline, teaching control over learning. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. Did you guess the answer? It's an option B, encouraging critical thinking. The next question, which method is used to evaluate practical skills in nursing education? So practical skills nursing education lo evaluate cheyalante ఏ method ni use chestarani అని అడుగుతున్నారు. So here the options they have given, Viva voice, objective structured clinical examination, that is OSCE, written exam, multiple choice test. Sorry for the background disturbance. Did you guess the answer? It's an option B, OSC, Objective Structured Clinical Examination. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ క్లినికల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఓన్లీ, ఓకేనా. అంటే ఒక డైరెక్ట్గా మనం వార్డ్కి వెళ్ళి ఒక పేషెంట్ని తీసుకొని టెస్ట్ చేయడం కూడా చేస్తారు, లేకపోతే మన క్లినికల్ సెట్టింగ్స్ ప్రాక్టికల్స్ దాంట్లో కూడా ఒకరిని ఒక పేషెంట్గా యాక్ట్ చేపించి అక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే లైక్ ఫస్ట్ నుంచి హిస్టరీ కలెక్షన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, ఒక ప్రొసీజర్ డెమాన్స్ట్రేట్ చేసి చెప్పడం, దాని రిలేటెడ్ నాలెడ్జ్ని, క్లినికల్ నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ని టెస్ట్ చేయడం. సో దిస్ ఆల్ విల్ కమ్ అండర్ ద OSCE. The next question, the term andragogy refers to. It's a direct question. Okay, andragogy ante ఏంటిది అని అడుగుతున్నారు. So here the options they are given, the art of teaching children, the art of teaching adults, pedagogical methods, self-directed learning. Did you guess the answer? It's an option B, the art of teaching adults. Okay na, అయితే పెద్దవాళ్ళకి చదివించే ఆర్ట్ని, అంటే ఏ మెథడ్లో మనం టీచ్ చేస్తున్నామో వాటిని ఆండ్రోగాజీ అంటారు. టీచింగ్ చిల్డ్రన్ దాన్నేమో పెడగాజీ అని అంటారు, ఓకేనా. పెడగాజికల్ మెథడ్స్ అని అంటే
అదే అంటే ఏ మెథడ్ని ఎలా యూస్ చేస్తున్నాం ఇన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ కాల్డ్ పెడగాజికల్ మెథడ్స్. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అని అంటే బై సెల్ఫ్, ఇండివిజువల్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక పర్సన్కి తనంతట తానికి ఇంట్రెస్ట్ ఉండడం చదవడం, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్. The next question, which method of teaching involves students working on a project over a long period? ఓకే, స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ మీద లాంగ్ టైం వరకు వర్క్ చేస్తే ఆ మెథడ్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ లెక్చర్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, రోల్ ప్లే, డెమోన్స్ట్రేషన్. Did you find the answer? It's an option B, project based learning. The next question, in the teaching learning process, the term scaffolding refers to. Scaffolding ante ardham entidi ani adugutunnaru. So here the options they have given: a temporary support to help learners, the structure of a lecturer, a fixed framework for learning, a building block approach. Scaffolding ante entidi? Did you guess the answer? It's an option A, a temporary support to help learners. ఓకే, స్కాఫోల్డింగ్ అనేది ఒక ఎడ్యుకేషనల్ టెక్నిక్ అనమాట. అది లెర్నర్స్ అంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొన్ని మోడల్స్, లేకపోతే డయాగ్రామ్స్, విజువల్ ఎయిడ్స్, చార్ట్స్, ఇవన్నీ ఒక లైక్ అంటే సపోర్ట్ అనమాట ఇంకా డీటెయిల్గా నేర్చుకోవడానికి. సో దట్ ఈస్ కాల్డ్ ద స్కాఫోల్డింగ్. ద నెక్స్ట్ క్వశ్చన్, కేస్ స్టడీస్ యాజ్ ఎ టీచింగ్ మెథడ్ హెల్ప్స్ ఇన్. సో కేస్ స్టడీస్ ఏ మెథడ్ని కి హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఇట్స్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరైజేషన్, లెక్చర్ డెలివరీ, థియరీ ఎక్స్ప్లెనేషన్. Did you guess the answer? It's an option A, problem solving. The next question, which approach is most effective in the development of critical thinking? క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేయాలంటే కింద ఇచ్చిన ఏ మెథడ్ ఎక్కువగా పనిచేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డిస్కషన్ మెథడ్, మెమరైజేషన్, లెక్చర్ మెథడ్, కాపింగ్ నోట్స్. ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, డిస్కషన్ మెథడ్. అంతే కదా, డిస్కషన్లోనే మనం ఏదైతే టాపిక్ ఉంటుందో దాన్ని అనలైజ్ చేయగలుగుతాం, ఎవాల్యుయేట్ చేయగలుగుతాం, ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, మళ్ళీ వెల్ రీజనింగ్ చేయగలుగుతాం, జడ్జిమెంట్స్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఇవన్నీ చేయడంలో డిస్కషన్ మెథడ్ అంటే క్రిటికల్ థింకింగ్ వేలోనే కదా వెళ్ళుకుంటూ చేస్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ టీచింగ్? మనం టీచ్ చేసేటప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, అది ఎందుకు అని అడుగుతున్నారు. అంటే దాని పర్పస్ ఏంటిది? మనం మోస్ట్లీ సెమినార్స్ అయ్యేటప్పుడు చూస్తాం ఎవాల్యుయేషన్. సో ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్? సో దే హ్యావ్ గివెన్ ఆప్షన్స్: ఏ, ఇంప్రూవ్ టీచింగ్ మెథడ్స్, బి, కరెక్ట్ మిస్టేక్స్, సి, ఎన్కరేజ్ ప్యాసివ్ లెర్నింగ్, డి, అవాయిడ్స్ అసెస్మెంట్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? It's an option A, improve teaching methods. Next question, a teacher who adjusts methods to meet the needs of different learners is applying which principle? అంటే టీచర్ మెథడ్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్ ఆర్డర్ టు, అంటే లెర్నర్స్ని బట్టి మెథడ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఏ ప్రిన్సిపల్ మీద అప్లై అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫ్లెక్సిబిలిటీ, రిజిడ్ ఇన్స్ట్రక్షన్స్, స్టాండర్డైజేషన్, రిపిటీషన్. Did you find the answer? It's an option A, flexibility. యాక్చువల్లీ ఎంసీక్యూస్ అన్నీ ఇలా ఉండవు కదా, జస్ట్ క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ చెప్పాలి. బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఆల్. ఎందుకంటే ఇక్కడ నీడ్ అనేది అవసరం. ఎందుకంటే డైరెక్ట్ మనము క్వశ్చన్ ఆన్సర్ చేయలేము, ఒక్కొక్కసారి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది ఏంటిదని మీరు తెలుసుకోవాలంటే యూ షుడ్ నో వాట్ ఇట్ ఈస్. సో అలా లెర్నర్స్ని బట్టి మెథడ్స్ని అనేవి చేంజ్ చేయాలి. ఒకటే స్టాండర్డైజ్గా ఉండవు, ఇన్స్ట్రక్షన్స్ రిజిడ్గా ఉండవు. రిజిడ్ అంటే ఏంటిది? అవి చేంజ్ అవ్వకుండా ఒకటే ప్రిన్సిపల్స్ లాగా ఉండడం అనమాట. సో హియర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అకర్స్. అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు.
ఆల్రెడీ దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ బిఫోర్ ఇన్స్ట్రక్షన్, డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్, after instruction, or at the beginning and end of the instructions. Did you guess the answer? It's an option B, during instructions. So during instructions time lo formative evaluation chestaru. The next question, summative evaluation is aimed at. దీని గురించి కూడా మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్నాం. సో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ చేయడానికి కారణం ఏంటిది, ఏంటిది దాని అసలు అయితే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. అసెసింగ్ స్టూడెంట్ పార్టిసిపేషన్, అసెసింగ్ ఓవరాల్ లెర్నింగ్ అట్ ద ఎండ్, కంటిన్యూస్ ఫీడ్బ్యాక్, మిడ్ టర్మ్ అసెస్మెంట్. డిడ్ యూ ఫైండ్ ద క్వశ్చన్, ఆన్సర్? It's an option B, assessing overall learning at the end. The next question, which type of assessment is based on real life task? అయితే కింద ఇచ్చిన వాటిలో ఏ అసెస్మెంట్ రియల్ లైఫ్ టాస్క్ మీద బేస్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, అథెంటిక్ అసెస్మెంట్, నార్మ్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, అథెంటిక్ అసెస్మెంట్. అథెంటిక్ అసెస్మెంట్ అంటే ఏంటిదంటే స్టూడెంట్స్ ఏదైతే నేర్చుకున్నారో చదువుకున్నారో దాన్ని రియల్ లైఫ్లో అప్లికేబుల్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనదే ఇప్పుడు మనం ఏదైతే థియరీ బేస్డ్గా నేర్చుకుంటామో దాన్ని ప్రాక్టికల్గా హాస్పిటల్లో అప్లై చేయడం. ఓకేనా? సో దానికోసమే మనం కేస్ స్టడీస్ చేస్తాము, ప్రెజెంటేషన్స్ చేస్తాము. ఓకేనా? నర్సింగ్ యాక్షన్స్ లైక్ నర్సింగ్ ప్రాసెస్ చేస్తాము. సో ఇవన్నీ రియల్ లైఫ్ టాస్క్ అనమాట. దీన్ని అసెస్ చేసేదాన్ని అథెంటిక్ అసెస్మెంట్ అంటారు. నార్మ్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ అంటే ఒక స్టూడెంట్ది ఇంకొక స్టూడెంట్తో కంపారిజన్ చేయడం, ఎంత క్వాలిటీ ఆఫ్ స్టడీ ఆర్ తను చదువుకున్నాడు అని. ఇది జస్ట్ లైక్ ఏ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ర్యాంక్ బేస్డ్ కదా, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. సో అది నార్మ్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ అనమాట. అసెస్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ టెస్ట్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం అనమాట. ఫార్మేటివ్ అని అంటే లైక్ యూనిట్ టెస్ట్లు, స్మాల్ టెస్ట్లు లైక్ క్విజ్ అవి ఇవి పెట్టి అసెస్ చేయడం. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే లైక్ ప్రాజెక్ట్స్, ఎగ్జామ్స్ పెట్టి పెద్దవి లైక్ సెమినార్ ఎగ్జామ్స్ అవన్నీ. సో ఇయర్ బేస్డ్, లాంగ్ టర్మ్ బేస్డ్ లేక క్వార్టర్లీ బేస్డ్ అసెస్ చేసేదాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్ టు అసెస్ సైకోమోటార్ స్కిల్స్? సైకోమోటార్ స్కిల్స్ని అసెస్ చేయడానికి కింద ఇచ్చిన ఏ మెథడ్ యూజ్ చేస్తారు అన్నారు. సైకోమోటార్ స్కిల్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, వైవా వాయిస్, ప్రాక్టికల్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్. Did you find the answer? It's an option C, ప్రాక్టికల్ ఎగ్జామ్. ఎక్కడైతే ఫిజికల్గా మెంటల్ ప్రాసెస్ అయ్యి ఏదైనా నేర్చుకునేది మనం చేసినప్పుడు దాన్ని సైకోమోటార్ స్కిల్స్ అని అంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ప్రాక్టికల్ ఎగ్జామ్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎవాల్యుయేషన్ టూల్ ఈజ్ బెస్ట్ ఫర్ క్లినికల్ అసెస్మెంట్ ఇన్ నర్సింగ్? సో కింద ఇచ్చిన ఎవాల్యుయేషన్ టూల్లో ఏది బెస్ట్ మెథడ్ నర్సింగ్ వాళ్ళది క్లినికల్ అసెస్మెంట్ అసెస్ చేయడానికి అన్నారు. దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ కేస్ స్టడీ, OSCE, గ్రూప్ డిస్కషన్, లెక్చర్ మెథడ్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, OSCE, దట్ ఈస్ అబ్స్ట్రక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే ఏంటిది, ఒకటి ఎవాల్యుయేషన్ పేపర్ ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, లైక్ మనము ఎప్పుడైతే క్లినికల్స్కి వెళ్తామో వాళ్ళు మనకు ఒక చార్ట్ ఇస్తారు, దాంట్లో మనం అన్ని ప్రాక్టికల్ థింగ్స్ని చేసి టిక్ పెట్టించుకోవాలి, లేకపోతే మార్క్స్ వేయించుకునేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద OSCE. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ రిలయబుల్ అసెస్మెంట్ మీన్స్ వాట్? ఏ రిలయబుల్ అసెస్మెంట్ అంటే ఏంటిది డైరెక్ట్ అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్, ఇట్ మెజర్స్ కన్సిస్టెంట్లీ, over time, it measures what is supposed to measure, it gives feedback, it is easy to administer. Did you find the answer? It's an option A, it measures consistently over time. Reliable అంటే ఏంటిది, రిలై చేసేది. సో ఏ టైంలో కూడా మనం దాంతో మెజర్ చేస్తే అది ఒక్కటే సేమ్ రీడింగ్ ఇవ్వడం అనమాట, ఆర్ అసెస్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ ద this one, reliable assessment. The next question, in nursing education, portfolio assessment is used to.
నర్సింగ్ ఎడ్యుకేషన్లో పోర్ట్ఫోలియో అసెస్మెంట్ దేనికి యూస్ చేస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అసెస్ థియరాటికల్ నాలెడ్జ్, సెకండ్ ఎవాల్యుయేట్ క్లినికల్ స్కిల్స్ అండ్ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్, థర్డ్ టెస్ట్ మెమరీ రిటెన్షన్, డి ప్రొవైడ్ మల్టిపుల్ చాయిస్ టెస్ట్. దేని మీద యూస్ చేస్తారు పోర్ట్ఫోలియో అసెస్మెంట్, దేనికోసం? Did you find the answer? It's an option B, evaluate clinical skills and reflective practice. The next question, peer evaluation helps in. Peer evaluation దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది, అదేంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: లర్నింగ్ ఫ్రమ్ క్లాస్మేట్స్, ఎన్హాన్సింగ్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్స్, ప్రొవైడింగ్ ఫార్మల్ ఫీడ్బ్యాక్, అసెసింగ్ లీడర్షిప్ స్కిల్స్. పియర్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటిది? Did you find the answer? It's an option A, learning from classmates. Peer అంటే ఏంటిది? పియర్ గ్రూప్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ పర్సన్స్ అనమాట. వాళ్ళు క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కజిన్స్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ ఎవాల్యుయేషన్ దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది? లర్నింగ్ ఫ్రమ్ క్లాస్మేట్స్, దట్ ఈస్ మీన్ వాట్ ఇట్ ఈస్. The next question, the type of test where students are compared against predefined criteria is called. అంటే ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో పర్టికులర్ క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. అవి రీచ్ అవుతూనే వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసినట్టు అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బీపీ మెజర్మెంట్, దాంట్లో సిస్టోలిక్ డైస్టోలిక్ కరెక్ట్గా మనం వినిపించి చెప్తేనే అది టెస్ట్ పాస్ అయినట్టు అనమాట. అలాంటి టెస్ట్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్, norm reference test, standardized test, diagnostic test. Did you find the answer? It's an option A, criterion reference test. ఎందుకంటే క్రైటీరియా బేస్డ్ అయి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. నామ్ రిఫరెన్స్ టెస్ట్ ఆల్రెడీ మనం చదివాం, డిస్కస్ చేసాం ప్రీవియస్ దాంట్లో. సో హియర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, సెల్ఫ్ అసెస్మెంట్ ఇన్ లర్నింగ్ హెల్ప్ స్టూడెంట్స్. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ లర్నింగ్లో చేసుకుంటే అది స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: ఇంక్రీస్ డిపెండెన్సీ ఆన్ టీచర్స్, రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ పెర్ఫార్మెన్స్, అవాయిడ్ అకౌంటబిలిటీ, రెడ్యూస్ పార్టిసిపేషన్ ఇన్ క్లాస్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? It's answer B is the correct answer, that is reflect on their own performance. ఓకేనా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు కదా మాక్ టెస్ట్ అని. వై యూ వాంట్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్, మీకు ఎంతవరకు వచ్చు అని తెలుసుకోవడానికి. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ సెల్ఫ్ అసెస్మెంట్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డిసడ్వాంటేజ్ ఆఫ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. కింద ఇచ్చిన వాటిలో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ డిసడ్వాంటేజ్ ఏంటిది అని అడుగుతున్నారు. So here the option they have given: does not provide feedback during the learning process, helps in final grading, measures cumulative knowledge, identify areas for improvement. Did you find the answer? Option A, does not provide feedback during the learning process. ఇది ఎవరు చేస్తారు? దిస్ వన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ చేస్తుంది, సమ్మేటివ్ అసెస్మెంట్ చేయదు. సో ఇదొక్కటి డిసడ్వాంటేజ్ అనమాట దీనిది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఫోకసెస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్స్ అండ్ ఏరియాస్ ఫర్ గ్రోత్ త్రూ అవుట్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇందాకే చెప్పాను ఇది ఎవరు చేస్తారు అని. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్. సో ఐ థింక్ యూ హ్యావ్ select the identify the option. So here the options they have given: diagnostic assessment, summative assessment, formative assessment, non-referenced assessment. Did you find the answer? Yes, it is C, formative assessment. The next question, the teaching method that encourages students to act out a situation is called. అంటే ఒక మెథడ్ ఉంటుంది, దాంట్లో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తారు టు యాక్ట్. ఆ సిచ్యువేషన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: సిమ్యులేషన్, లెక్చర్, రోల్ ప్లే, డిస్కషన్ మెథడ్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, రోల్ ప్లే. మనం కమ్యూనిటీ ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా రోల్ ప్లేస్ చేస్తాం, ఎందుకంటే కమ్యూనిటీ వాళ్ళకి మెథడ్ అంటే అర్థం అవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు మనం ఏదో టీచింగ్ వేలో వెళ్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎందుకంటే అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం.
అందుకు వాళ్ళకి రోల్ ప్లేలో యాక్ట్ చేసి మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే డయేరియాకి కారణాలు ఏంటివి, న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ ఏంటివి, అవన్నీ మనం రోల్ ప్లే చేసే చెప్తాం వాళ్ళకి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The next question, which of the following is an example of experimental learning? Experimental learning example ఏంటిది కింద ఇచ్చింది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: రీడింగ్ ఏ టెక్స్ట్ బుక్, కంప్లీటింగ్ ఏ క్లినికల్ రొటేషన్, అటెండింగ్ ఏ లెక్చర్, వాచింగ్ ఏ వీడియో. Did you guess the answer? It's an option B, completing a clinical rotation. Last question of this video. Which method is best for assessing critical thinking skills? So the options they have given: multiple choice questions, essay writing, case studies, true or false questions. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని అసెస్ చేయడానికి కింద ఇచ్చిన మెథడ్ ఏది అని అంటున్నారు. Did you guess the answer? It's an option C, case studies. With this we have completed the topic nursing education. If you like it, please like, share and subscribe my channel. Don't forget it. Okay, we will meet in the next video with another topic. Till then, take care. Bye.